వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి వారు డాక్టర్స్ వచ్చారు. మన ఆరోగ్యాలు బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు. అలాగనే వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా మన అబ్బాయి శివ గురించి కూడా చెప్పడం జరిగింది. జోనత్పాలెం కుర్రోడు నేను ఇలా వైద్యం చేసి ఈ విధంగా బయట పెట్టారని చెప్పడం కూడా జరిగింది. కానీ డాక్టర్ కవిత గారు ఒక మాట అన్నారు. మీరంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు కేజీహెచ్‌కి అని చెప్పేసి. ఎందుకు ఆ మాట అన్నారంటే, మనం ఏం చేస్తామంటే చిన్న జ్వరం వచ్చిందంటే ముందు హాస్పిటల్‌కి వెళ్ళడం. మెడికల్ స్టోర్‌కి వెళ్ళి ఏదో టాబ్లెట్ వేసేసుకోవడం. వేసుకున్న తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత మన ఏరియా హాస్పిటల్‌కి వెళ్ళటం. ఏరియా హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వారు రిఫర్ చేసి కేజీహెచ్ పంపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎంత అవేర్‌నెస్ క్యాంపులు పెట్టినా మీరు చేసే పనులు మాత్రం అలాగనే ఉంటున్నాయి. అది అందుకే అవేర్‌నెస్ క్యాంపులా పెట్టి మరి ఇక్కడికొచ్చి మీ ఆరోగ్యాలు చెక్ చేసి మీ మెడిసిన్స్ ఇవ్వాలి. ఈరోజు మెడిసిన్స్ అన్నీ వాళ్ళు 15 రోజులకో, 10 రోజులకో ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ 2 వెంకటరమణ హాస్పిటల్, అలాగే వేరే హాస్పిటల్, 2 హాస్పిటల్ వారు కూడా కలిసి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు మీకు. నేనేమంటానంటే మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వారి గురించి పేదవాళ్ళు ఎక్కువ మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాడు పేదవాళ్ళమే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కేజీహెచ్‌కి వెళ్తాం ఆ మేడం దగ్గర. కేజీహెచ్ ఉన్న టైంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నటువంటి టైంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో ఉంటాయో ఆ టైంలోనే మనం కేజీహెచ్‌కి వెళ్తాం. అలాగే వాసుదేవరావు గారి దగ్గరికి కానీ వెళ్ళి మీరు చూపించుకుంటే మీరు ఏంటన్నది గైడెన్స్ ఇచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేయడము, లేదా మాకు డబ్బులు లేవండి మాకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే కేజీహెచ్‌లో తీసుకెళ్ళడము ఇవన్నీ కూడా వారు చేస్తారు. అలాగనే మనం మెగా క్యాంప్ కూడా మన నర్సీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా పెట్టడం జరిగింది. మరి ఆ 15 నుంచి 2వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజులు కూడా ప్రతి పీహెచ్‌సిలో బ్లడ్ టెస్ట్ చేసి వారు క్యాన్సర్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే వైద్యం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. చాలా ఇలాంటి కార్యక్రమాలు అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు ఆల్వేస్ టైట్ షెడ్యూల్లోనే ఉంటారు. ఇంత టైం తీసుకొని వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటేనే వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మనం అందరం అభినందించాల్సి ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని మీద అవేర్నెస్ కల్పించాలని ఆ వార్డు కౌన్సిలర్ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ప్రజల్లో జనరల్ గా జరుగుతున్న అంటే నార్మల్ గా మనం అంతా బాగానే ఉన్నాం, హెల్త్ అంతా బాగానే ఉంది అనుకుంటా ఉంటాము. బట్ ఏంటంటే ఎంత బాగున్నా మన ఆరోగ్యం ఇన్సైడ్ ఆరోగ్యం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండటం వల్ల ఏంటంటే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది త్వరగా తెలియడం జరుగుతా ఉంది. లేదంటే ఇప్పుడు చెప్తానే ఉన్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతా ఉన్నాయి. సో వాటి నుంచి అవేర్నెస్ తెలుసుకోవాలి అంటే ఇలాంటి క్యాంప్స్ చాలా అవసరం ఉండింది. సో ప్రతి ఒక్కరు ఈ క్యాంప్స్ ని యూజ్ చేసుకోవాలి, ఏదో పెట్టారు కదా అని కాకుండా. సో వాటిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి గర్భిణీల దగ్గర నుంచి మహిళలు, వయసులో పెద్ద వయసు ఉన్న వారు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇంత చక్కగా మన దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదని, మన హాస్పిటల్కి వెళ్తే దీనికి చాలా ఛార్జ్ అవుతుంది, మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా మీరు అందరూ స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి ఒక్కరు చేయించుకొని మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు ఈ క్యాంప్ ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ అబ్బాయి ఏంటంటే బైక్ యాక్సిడెంట్ అయింది, చాలా క్రిటికల్ స్టేజ్ లో వచ్చాడు. అంటే మెదడుకి బ్రెయిన్ కి చాలా డ్యామేజ్ అయిందన్నమాట. చూపించాం 15 days అంటే వెంటిలేటర్ అంటే చాలా క్రిటికల్ గా ఉంటది. యాజ్ అ డాక్టర్స్ గా మాకు కూడాను అసలు ఏంటి సర్వైవ్ అవుతాడా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా అనుకుంటాము. కాకపోతే 15 days వెంటిలేటర్ లో ఉన్నా కూడాను బెస్ట్ ట్రీట్మెంట్ తోని అబ్బాయి బయటపడ్డాడు. ఈ ట్రీట్మెంట్ అంతా జరిగింది శ్రీ వెంకటరమణ హాస్పిటల్, జిల్లా పరిషత్ దగ్గర శ్రీ వెంకటరమణ హాస్పిటల్. సో అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మల్టీ డిసిప్లినరీ అంటే అందరు డాక్టర్స్ ఉంటారు. అట్ ఎ టైం ఏ డాక్టర్ అయినా అవైలబుల్ ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో డాక్టర్ వాసుదేవ్ సార్ ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్. సో సార్ ఓనర్, సో సార్ అండర్ లోనే ట్రీట్మెంట్ అంతా జరిగింది అన్నమాట.